సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారి వెబ్సైట్ని విజిట్ చేస్తే కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసాము. మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ సంస్థకు సంబంధించిన అబౌట్ అస్ పేజ్ అంతా కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా కటింగ్ ఎడ్జ్ ప్లాట్ఫామ్ అనమాట. ప్రతి ఒక్క ఇండివిజువల్స్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ టూల్స్ ద్వారా మనకి యూటిలిటీ సర్వీసెస్ అన్నీ కూడా దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే వన్ టైం మనం ఇన్వెస్ట్ చేసాము అనుకుంటే కనుక లైఫ్ టైం జాయినింగ్ ప్యాకేజ్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటాయి. మల్టిపుల్ ఆఫ్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ మనం అన్లాక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఏంటి అంటే యూటిలిటీ సర్వీసెస్ బేస్ చేసిన కమిషన్స్ కూడా మనం ఇక్కడ పొందొచ్చు అనమాట. అండ్ కంపెనీకి సంబంధించిన విషన్ అండ్ మిషన్ చూస్తే కనుక ఇది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనమాట. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని యూటిలిటీ సొల్యూషన్స్ కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా లాంగ్ టర్మ్ ఇన్కమ్ ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ చేసుకోవడానికి వీళ్ళు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. మిషన్ చూస్తే కనుక లైఫ్ టైం ఇందులో వాళ్ళు వచ్చేసి మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు. టు డైరెక్ట్ టీమ్ అని రాయల్టీ ఇన్కమ్స్ కానీ ఆ తర్వాత వచ్చేసి మనకి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ డెబిట్ కార్డ్స్ యాక్సెస్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ యూటిలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్లో మనకి వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ఈ సంస్థకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వాళ్ళు టైప్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనం ఒక సంస్థలో జాయిన్ అవుతున్నాము అంటే సంస్థకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుంటాం కదా. సో వాళ్ళ సంస్థకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళు మనకు టైప్ చేశారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే కనుక ఇంకా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మనకు నెక్స్ట్ ఏంటి అంటే కనుక జాయినింగ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అనమాట. ప్యాకేజ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 600 రూపీస్ మంత్స్ మనం పే చేస్తే సరిపోతుందండి. ఇది మనకి లైఫ్ టైం ప్యాకేజ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే డెబిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్యూచర్ లోన్ అమౌంట్ కావాలి అనుకుంటే అప్ టు మనకి 2 lakhs దాకా ఇస్తారు. అండ్ డెబిట్ కార్డ్ ఛార్జెస్ 299 రూపీస్ ఉంటుంది. 5 years వన్స్ మనం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ 5 years తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్గా డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేసామనుకుంటే దీంట్లో మనకి 2% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందన్నమాట. సో డెబిట్ కార్డ్లో టీమ్ ట్రాన్సాక్షన్స్ లెవెల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 10 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 1%, సెకండ్ లెవెల్లో 0.50%, థర్డ్ లెవెల్లో 0.20%, ఫోర్త్ లెవెల్లో 0.18%, ఫిఫ్త్ లెవెల్లో 0.15%, సిక్స్త్ లెవెల్లో 0.14%, సెవెంత్ లెవెల్లో 0.13%, ఎయిత్ లెవెల్లో 0.12%, నైన్త్ లెవెల్లో 0.11%, 10th లెవెల్లో 0.10% చొప్పున మనకి ఇక్కడ ప్రతి ఒక్క లెవెల్లో ఇన్కమ్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్కి కూడా 100 రూపీస్ ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం అన్లిమిటెడ్గా డైరెక్ట్ రిఫరల్స్ ఇవ్వగలిగాము అనుకుంటే కనుక అన్లిమిటెడ్ డెప్త్ దాకా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ రెఫరల్స్ మన ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో ఎవరినో ఒకరిని ఇక్కడ రెఫర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వన్ టైం రెఫరల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ కూడా టోటల్ 10 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 100 రూపీస్, సెకండ్ లెవెల్లో 20 రూపీస్, థర్డ్ లెవెల్లో 15 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్, ఫిఫ్త్ లెవెల్లో 9 రూపీస్, సిక్స్త్ లెవెల్లో 8 రూపీస్, సెవెంత్ లెవెల్లో 7 రూపీస్, ఎయిత్ లెవెల్లో 6 రూపీస్, నైన్త్ లెవెల్లో 5 రూపీస్, 10th లెవెల్లో 4 రూపీస్ చెప్పడం మనకి రెఫరల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కమ్ చూసుకుంటే కనుక ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ స్టార్టర్ ర్యాంక్ ఉంటుంది. దీనికి డైలీ ఇన్కమ్ 25 రూపీస్ ఉంటుంది అనమాట. దీనికి 50 members అయితే కనుక టీమ్ రిక్వైర్. అలా వచ్చాము అనుకుంటే మంత్లీ ఇన్కమ్ మనకి 750 రూపీస్ ఇన్కమ్ అనేది మంత్లీ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అచీవర్కి వచ్చేసి టీమ్ 100 members ఇచ్చాము అనుకుంటే డైలీ ఇన్కమ్ 50 రూపీస్ ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ 1500 రూపీస్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మనకి ర్యాంక్ మనం ఇచ్చేస్తే కనుక మనకి టీమ్ 300 members ఇచ్చాము అనుకుంటే డైలీ మనకి ఇక్కడ 150 రూపీస్ ఇన్కమ్ ఇస్తారు. మంత్లీ 4500 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ మేనేజర్ ర్యాంక్కి మనం 500 టీమ్ మెంబర్స్ ఇవ్వగలిగితే కనుక డైలీ ఇన్కమ్ మనకి 250 రూపీస్ ఇస్తారు. అదే మంత్లీ అయితే కనుక 7500 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ ర్యాంక్ వచ్చి సీనియర్ మేనేజర్ ర్యాంక్ మనకి ఇక్కడ మనం గెయిన్ చేయగలిగాము అనుకుంటే విత్ 1000 టీమ్ మెంబర్స్ తోటి మనకి డైలీ ఇన్కమ్ 500 రూపీస్తో ఇస్తారు. అండ్ మంత్లీ చూసుకుంటే కనుక 15,000 రూపీస్ ఇన్కమ్ మనకి పర్ మంత్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ డైరెక్టర్కి అయితే కనుక 2000 members ఇచ్చాము అనుకుంటే డైలీ ఇన్కమ్ 100,000 రూపీస్ ఉంటుంది. అండ్ మంత్లీ వచ్చేసి 30,000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. అండ్ సీనియర్ డైరెక్టర్కి వచ్చేసి టోటల్ టీమ్గా 3000 members ఇవ్వగలిగితే మనకి డైలీ ఇన్కమ్ కింద 1200 రూపీస్ ఇస్తారు. మంత్లీ 36,000 రూపీస్ వచ్చే మంత్లీ ఇన్కమ్ ఉంటుంది.
అండ్ వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసి మనం 4000 మెంబర్స్ ఇవ్వగలిగితే డైరెక్ట్ గా మనకి ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ చూసుకుంటే కనుక పర్ డైలీ ఇన్కమ్ 1600 రూపీస్ ఉంటుంది. అదే మంత్లీ అయితే కనుక 48,000 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ప్రెసిడెంట్ ర్యాంక్ అయితే కనుక మనం 5000 టీమ్ మెంబర్స్ ఇవ్వగలిగితే డైలీ మనకి 2000 రూపీస్ ఇన్కమ్ ఇస్తారు. అదే మంత్లీ అయితే కనుక 60,000 రూపీస్ ఇన్కమ్ ఇస్తారు. అండ్ సీనియర్ అంబాసిడర్ ఇక్కడ వచ్చేసి 10,000 టీమ్ మెంబర్స్ ఇవ్వగలిగితే మనకి డైలీ ఇన్కమ్ 4,000 రూపీస్ వస్తుంది. అండ్ మంత్లీ అయితే కనుక 1,20,000 రూపీస్ పర్ మంత్ మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్రౌన్ అంబాసిడర్ కూడా అంతేనండి. ఇక్కడ మనం ఇచ్చేదానికి వచ్చేసి మనకి ఇన్కమ్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ 8,000 రూపీస్ ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ 2,40,000 ఉంటుంది. దీనికి వచ్చేసి 20,000 మెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లెజెండ్ అయితే కనుక 30,000 టీమ్ మెంబర్స్ ఇస్తే 12,000 రూపీస్ డైలీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక 3,60,000 రూపీస్ ఉంటుంది అనమాట. సో రాయల్ లెజెండ్ కూడా అంతే. అండ్ ఎంపైర్ బిల్డర్ ఇది కూడా అంతేనండి. మనం ఇచ్చే టీమ్ మెంబర్స్ ని బట్టి మనకి డైలీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ అంతా కూడా ఉంటుంది. డైమండ్ కూడా అంతే, డబుల్ డైమండ్ అండ్ ట్రిపుల్ డైమండ్ ఇవన్నీ అంతేనమాట. క్రోన్ డైమండ్ అంటే ఇక్కడ ర్యాంక్ నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ గా మనం ర్యాంక్స్ ఇవ్వగలిగితే గనక విత్ 1 lakh టీమ్స్ తోటి మనకి డైలీ ఇన్కమ్ కిందే మనకి 50,000 రూపీస్ ఇన్కమ్ వచ్చేసి మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి మంత్లీ ఇన్కమ్ కూడా ఒక పెద్ద మొత్తంలో మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎంత అంటే మనకి ఇలా ఇచ్చాము అనుకుంటే మనకి ఒక మంత్ కి వచ్చేసి 15 lakhs రూపీస్ వచ్చేసి మనం పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అల్టిమేట్ లెజెండ్ ఇవి కూడా అంతేనండి. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొబైల్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ ఇన్కమ్. ఇక్కడ సెల్ఫ్ రీఛార్జ్ కమిషన్ అనేది ఉంటుంది. రీఛార్జ్ వచ్చేసి మనం 1,500 రూపీస్ పర్ మంత్ చేస్తున్నాము అనుకుంటే దాంట్లో 7% కమిషన్ ఉంటుంది. ఆ తర్వాత 1,500 రూపీస్ వచ్చేసి మనం అన్లిమిటెడ్ గా రీఛార్జెస్ చేసుకోవచ్చు విత్ 1.5% ఆఫ్ క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి ఏంటి అంటే జియో రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఏ నెట్వర్క్ అయినా సరే మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 3DH కానీ లేకపోతే ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీమ్ రీఛార్జ్ చేసాము అనుకుంటే కనుక కమిషన్ ఉంటుంది అప్ టు 1,500 దాకా ఉంటుంది. అది ఎలా అంటే మనకు వచ్చేసి ఇక్కడ టోటల్ గా 10 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 1% ఉంటుంది. సెకండ్ లెవెల్లో 0.50% ఉంటుంది. థర్డ్ లెవెల్లో 0.20, ఫోర్త్ లెవెల్లో 0.18, ఫిఫ్త్ లెవెల్లో 0.15, సిక్స్త్ లెవెల్లో 0.14, సెవెంత్ లెవెల్లో 0.13, ఎయిత్ లెవెల్లో వచ్చేసి మనకి ఇక్కడ 0.12, నైన్త్ లెవెల్లో 0.11, 10th లెవెల్లో 0.10% ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ కమిషన్ టీమ్ కు ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ టీమ్ రీఛార్జ్ కమిషన్ వచ్చేసి ఆఫ్టర్ 1,500 తర్వాత ఎలా ఉంటుంది అంటే టోటల్ గా 10 లెవెల్స్ ఉంటాయి. మనకి 10 లెవెల్స్ కి కూడా ప్రతి ఒక్క లెవెల్ కి కూడా 0.05% ఆఫ్ వచ్చేసి మనకి కమిషన్ అనేది ప్రతి ఒక్క లెవెల్ కి ఉంటుంది అనమాట. అండ్ సెల్ఫ్ కమిషన్ చూసుకుంటే కనుక మనకి 0.50 నుంచి ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ దీనికి మనం ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ఇంటర్నెట్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ లైన్ బిల్, బ్రాడ్బ్యాండ్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ కేబుల్, ఫాస్టాగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కి వాడచ్చు, గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటి సొసైటీకి అది కట్టాలి అన్నా సరే, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ సర్వీస్, సబ్స్క్రిప్షన్స్, హాస్పిటల్స్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైనా సరే మనం ఇవన్నీ ఒకటే చోట నుంచి చేసుకోవచ్చు అనమాట. టీమ్ కమిషన్ ఒకవేళ టీమ్ కి కమిషన్ కావాలి అనుకుంటే ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ఇందాకట్లాగానే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, ఇంటర్నెట్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ లైన్, బ్రాడ్బ్యాండ్, వాటర్, ఇన్సూరెన్స్, ఈఎంఐ, కేబుల్, ఫాస్టాగ్, ఎంటర్టైన్మెంట్, గ్యాస్, ఎడ్యుకేషన్, లైఫ్ ఇన్సూరెన్స్, హౌసింగ్ సొసైటీ, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ సర్వీసెస్, సబ్స్క్రిప్షన్స్, హాస్పిటల్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. వీటికి కమిషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లెవెల్కి వచ్చేసి మనకి 0.10, సెకండ్ లెవెల్లో 0.9, థర్డ్ లెవెల్లో 0.8, ఫోర్త్ లెవెల్లో 0.07, ఫిఫ్త్ లెవెల్లో 0.06, సిక్స్త్ లెవెల్లో 0.05, సెవెంత్ లెవెల్లో 0.04, ఎయిత్ లెవెల్లో 0.03, నైన్త్ లెవెల్లో 0.02, 10th లెవెల్లో 0.01 చొప్పున మనకి కమిషన్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి రివార్డ్ ఇన్కమ్ ఉంటుంది యాక్టివ్ ప్లస్ ఇన్యాక్టివ్ టీమ్స్ కూడాను. టోటల్ గా 500 టీమ్ మెంబర్స్ ఇస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. 1000 టీమ్ ఇస్తే 1,500 క్యాష్. అదే 5,000 టీమ్ మెంబర్స్ ఇస్తే 1 మొబైల్ ఫోన్ రివార్డ్ గా ఇస్తారు. 10,000 టీమ్ మెంబర్స్ ఇస్తే 1 ల్యాప్టాప్ రివార్డ్ గా ఇస్తారు. 20,000 టీమ్ మెంబర్స్ ఇస్తే బైక్ రివార్డ్ గా ఇస్తారు. 50,000 టోటల్ టీమ్ మనం ఇవ్వగలిగితే కార్ కొనుక్కోవడానికి ఫండ్ కూడా ఇస్తారు. అదే 1 lakh టీమ్ మెంబర్స్ ని కనుక మనం ఇక్కడ ఇవ్వగలిగితే కనుక లగ్జరీ కార్ ఫండ్ కూడా ఇస్తారనమాట ఇక్కడ మనకి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే మినిమం విత్డ్రాల్ వచ్చేసి 200 రూపీస్, అడ్మిన్ ఛార్జెస్ 10% ఉంటాయి. అండ్ TDS ఛార్జెస్ 2% ఉంటాయి.
విత్డ్రాయల్కి 2 డైరెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం డైలీ ఇందులో విత్డ్రాయల్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది మంత్లీ అప్ టు 1500 రూపీస్కి. అప్పుడు మనకి 7% కమిషన్ వస్తుంది. ఆ తర్వాత 1500 తర్వాత వచ్చేసి మనం అన్లిమిటెడ్గా రీఛార్జెస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ప్రతి ఒక్క రీఛార్జ్కి కూడా 1.5% క్యాష్ బ్యాక్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డెబిట్ కార్డ్ వ్యాలిడిటీ 5 years ఉంటుందన్నమాట. డెబిట్ కార్డ్ 1 time రీఛార్జ్ చేసుకుంటే చాలు, 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే తర్వాత 5 years తర్వాత మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ కేవైసీ రూల్స్ అయితే కనుక 1 PAN కార్డ్ కావాలి, 1 మొబైల్ నెంబర్కి, ఓన్లీ ఒక ఐడి మాత్రమే మనం యాక్టివేట్ చేసుకోగలము. అన్ని టీమ్స్ అన్ని ర్యాంక్ వైజ్గా ఇస్తారు. శాలరీ ఇన్కమ్ అంతా కూడా కౌంట్ చేయబడుతుంది 10 levelsకి కూడాను. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేదా కంపెనీ వెబ్సైట్ అయినా విజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అందరూ ఈ సిస్టంలో జాయిన్ ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.